తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇంకా ఈ సిట్ ఇందులో తలదూర్చకూడదండి. అంటే సిట్ సభ్యులు ఇద్దరిని పెట్టారు కదా, ఇందులో సిట్ ఉన్న వాళ్ళైనా సిట్ సభ్యులు ఇద్దరు, సిబిఐ తరఫున ఇద్దరు, ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అవును ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఒకరు. సో ఈ విధంగా ఏమంటే కేంద్ర పరిధిలోకి పోయినట్లు లెక్క. సిబిఐ డైరెక్టర్ ఈ కేసు విచారణను దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఓకే. కాబట్టి సిట్ సభ్యులు కూడా అందులో సభ్యులుగా ఉండటము, తమ పాత్ర నిర్వహించడం తప్ప ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి తీర్పు డిక్టేట్ చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, మేము ఇలా చెప్తున్నామంటే సిట్ సభ్యుల యొక్క విశ్వసనీయతను మేమేదో ప్రశ్నించటం అని కాదు, కానీ విస్తారమైన కోట్లాది భక్తుల నుండి రకరకాల ఇరుపక్షాలు విశ్వాసం నిలబడాలి అంటే ఈ మార్పు అవసరమని మేము భావిస్తున్నాము అన్నారు. దానికి ముందు వాళ్ళు తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఆయనను కేంద్రం అభిప్రాయం అడిగి రమ్మన్నారు. వాళ్ళు ఇదే చెప్పారు, ఏమని సిట్టు మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళ సభ్యుల మీద ఎవరి మీద మాకేం సందేహం లేదు, కానీ కేంద్రం ప్రతినిధి కూడా ఒకరు ఉంటే మంచిదని మటుగా అనిపిస్తుంది, గౌరవ న్యాయస్థానం దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు అని. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అయినా కేంద్రం అయినా కానీ స్పష్టంగా చెప్పకుండానే గౌరవప్రదంగానే కేంద్రం ఉండాలి, కేంద్రం కూడా ఉంటే దీని విశ్వసనీయత వస్తుంది అని ఒక వైఖరి తీసుకున్నారు. దానికి ఒక లాజిక్ కూడా చెప్పారు, అది న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ మాటలో వచ్చింది. రెండవది కపిల్ సిబాల్ కూడా, అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది, ఆయన ఏమన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే కల్తీ అయిపోయింది అని ప్రకటన చేస్తున్నారు కదా, ముందే కొవ్వు కలిపారని, దీనివల్ల కొన్ని ఏర్పడ్డాయి అపోహలు. కాబట్టి ఆయన ఆ ప్రకటన చేస్తుండకపోతే మాకేం ఇబ్బంది ఉండేది కాదు, కాబట్టి మేమైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరపాలని మేము కోరుతున్నామన్నారు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర దర్యాప్తు సంస్థగా 2+2+1 బట్ డైరెక్షన్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ సిబిఐ. ఎందుకంటే దీని మీద ఉదయం నుంచి కూడా రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. నేను 2-3 ఇవి చేశాను, ఇప్పటికే నా అభిప్రాయాలు చెప్పా. కానీ జరుగుతుంది ఏంటంటే సిబిఐని యాడ్ చేశారు కానీ సిట్నేమి తొలగించలేదు, తప్పించలేదు అని. తప్పకుండా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్న తర్వాత సిట్ అధికారులు అక్కడ సహాయ పాత్రలో ఉంటారే తప్ప, ఓకే, సభ్య పాత్రలో ఉంటారే తప్ప సభ్యులుగా వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు? సో ఇది ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే సమయంలో సుప్రీంకోర్టే జరిపితే బాగుంటుందని అడిగిన దాన్ని కూడా తోసిపుచ్చింది. అది సాధ్యం కాదులేండి. ఇంకో మాట కూడా అన్నారు తీవ్రంగా, మీరు రాజకీయ నాటకం, మీ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా, రాజకీయ యుద్ధభూమిగా మా కోర్టును మార్చకండి అని కూడా చాలా స్పష్టంగా హెచ్చరించారు. పెద్దది నాటకాలు వద్దు అని కూడా ఒక మాట అన్నారు. నాటకాలు వద్దు అన్నది ఎప్పుడు అంటే 2 రకాలుగా కూడా, ఇటు ప్రభుత్వంతోనూ అటు వైవి సుబ్బారెడ్డి మీద ఒక విజిలెన్స్ నివేదిక విడుదలైంది, విజిలెన్స్ నోటీస్ ఇచ్చారు. ఇస్తే దీని మీద ఆయనేమో హైకోర్టుకు వెళ్ళారు. వెళ్ళి ఆ సంగతి ఏమో మీకు ఇందులో పొందుపరచలేదు అంటే ఎందుకు చెప్పలేదని ఆయన మీద కోపడ్డారు. ఇంకా రెండో విషయం, ముందే ఎందుకు చెప్పారు, దీని మీద చాలా చర్చ జరిగింది వర్మ. దీని మీద రాజకీయంగాను మీడియా మీద కూడా వ్యాఖ్యలు, కోర్టు చేయలేదు ఆరోపణ. నిజం చెప్పాలంటే శ్యామలరావు ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిందాన్ని మీడియా తప్పుగా ఇచ్చినందువల్ల అపార్థాలు వచ్చాయని టీటీడీ తరఫున మాట్లాడిన సిద్ధార్థ లూత్రా అంటారు. మీరు కూడా ఉన్నారు, అందరు చూశారు. ఆయన వనస్పతి కలిసింది, ఆ నెయ్యి మేము వాడలేదు, తిప్పి పంపాము, ఈ 2 స్టేట్మెంట్స్ ఆయన ముఖ్యంగా ఇచ్చారు. తర్వాత దర్యాప్తులో ఏం తేలుతుంది వేరు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలా చెప్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు ఎలా చెప్పగలిగారు అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు సిద్ధార్థ లూత్రా అలాగే ముకుల్ రోహతగి అప్పటికే మాకు కొన్ని నివేదికలు వచ్చాయి, అది అందుకనే ఆయన అన్నారు, అది కూడా 100 రోజుల వేడుక, ప్రభుత్వం వచ్చి 100 రోజులైన ఉత్సవం సభ జరుగుతుంటే దాంట్లో దీన్ని ప్రస్తావించారు. అంటే మీరు చూడండి ఎలాంటి సర్దుబాటు చేసుకున్నారనేది. తప్పకుండా కోర్టు ముందుగా మీరు ఏ విచారణ దర్యాప్తు లేకుండానే ఇలా ప్రకటించటం కోట్లాది భక్తుల భావాల మీద, మనోభావాల మీద ప్రభావం చూపింది అని వాళ్ళు చేసిన వ్యాఖ్యకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు.
అలా జరగలేదు, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పడానికి కొన్ని తంటాలు పడ్డారు. రోహతగి అయినా లూథ్రా అయినా. దానికోసం మీడియాని ఎందుకంటే నిందించటం? మీడియా ఏమి న్యూస్ పేపర్స్లో తప్పు వచ్చిందని మీరు అక్కడ చెప్పొచ్చు, కానీ మీడియా ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఛానల్స్, ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు ఉన్నారు కదా. కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశమే రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రి ప్రధానంగా. మీరు చూడండి, ముఖ్యమంత్రి అలా మాట్లాడాలో తప్పేముందని పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా సమర్థించిన పరిస్థితి. ఇంకా చివరకు లూథ్రా ఏమన్నాడంటే ఒక దశలో దెర్ ఈజ్ నో గ్యాగ్ ఆర్డర్ అన్నాడు. ఏది గ్యాగ్ ఆర్డర్ మాట్లాడకూడదని ఏం లేదు కదా అని, అంటే మాట్లాడితే ఏముందండి అని. కాబట్టి అనేక కోణాల్లో ప్రభుత్వం యొక్క వైఖరి, ఇప్పటివరకు తెలుగుదేశం తరఫున వచ్చిన వాదనలు, వీటికి కొంత సుప్రీంకోర్టు తీర్పు ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. అలానే ఇంకేమీ జరగలేదని వాళ్ళు ఏం చెప్పలేదు. ఒక మాట పదే పదే వాడారు. ఆ వచ్చిన ఆరోపణల్లో ఏ కాస్త నిజం ఉన్నా కానీ అందరూ చాలా బాధపడతారు. అవును. కాబట్టి దీన్ని నిశ్శేషంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దర్యాప్తు మీద కూడా ఎలాంటి సందేహాలు ఉండకూడదు. కాబట్టి మేము ఈ మిశ్రమంగా అందరినీ కలిపి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ నియమిస్తున్నాము. సో ముఖ్యమంత్రి ముందే చెప్పేస్తున్నారు కాబట్టి ఆ సంస్థ కుదరదు అని. అందువల్ల ఇది తప్పకుండా సిట్ ఇప్పుడు ఉండదు, అంతే కదా. ఉండే సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. రెండవది ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, దానికి సంబంధించిన సిఎల్ఎల్ఎఫ్ వాళ్ళు ఏదో ఇచ్చిన నివేదిక ప్రామాణికం కాదు. ఇప్పుడు దేశమంతటికి అత్యున్నతమైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద మళ్ళీ కొత్తగా దర్యాప్తు జరుపుతారు. మూడోది మీరు చూడండి సార్, ఏమాత్రం జరిగినా అన్న మాట వినడానికి చాలా బాగుండొచ్చు, కానీ జరిగిపోయింది, అయిపోయింది, పవిత్రతను మంట కలిపారు, భక్తుల భావాలు గాయపడ్డాయి, ఇన్ని మాటలు మనం మాట్లాడిన తర్వాత ఏమైనా జరిగిందేమో, ఎక్కడైనా ఉందేమో తేల్చండి మీరందరూ కలిసి అని కోర్టు చెప్పడం అన్నది తప్పకుండా ఈ దుమారం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పెద్ద యూటర్న్ తీసుకుంది వ్యవహారం అని మనం చెప్పక తప్ప. ఇంకేం బయటకు వస్తాయి, ఏం లేదు అన్నది మనం చూడాలి. దీనికి కాలపరిమితి కూడా ఏం లేదు కదా సార్? కాలపరిమితి కూడా లేదు. ఇంకోటి మాట కూడా చెప్పింది కోర్టు, ఏంటంటే మేము ఈ కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్లోకి పోవట్లేదు, జరిగిందా జరగలేదా లేకపోతే వాటిలోకి మేము పోదలుచుకోలేదు. కాబట్టి మేము ప్రస్తుతానికి ఇంతవరకు ఈ పద్ధతిలో మేము ఉండదలుచుకున్నాము. ఏమన్నారు కోర్టు? సేయింగ్ దట్ అన్ ఇండిపెండెంట్ బాడీ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. సేయింగ్ దట్ అన్ ఇండిపెండెంట్ బాడీ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అంటే దాని అర్థం ఏంటండి? ఉన్నదాంతో కాన్ఫిడెన్స్ లేదనే కదా. ఇంకా ఇండిపెండెంట్ బాడీ కాదు, ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. ది కోర్ట్ సబ్స్టిట్యూటెడ్ ది సిట్ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టినటువంటి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. కాబట్టి చాలా స్పష్టంగా ద సిట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి మానిటర్డ్ బై సిబిఐ డైరెక్టర్. ది కోర్ట్ యాడెడ్, అదేమి సందేహం లేదు దాంట్లో, కోర్ట్ యాడ్ స్పష్టంగా చెప్పింది సిబిఐ డైరెక్టర్. ద కోర్ట్ ఫర్దర్ క్లారిఫైడ్, వివరణ కూడా ఇచ్చింది. ఇట్ ఈస్ పాసింగ్ ది ఆర్డర్ టు అస్యూజ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది క్రోర్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ తిరుమల టెంపుల్ డైటీ and its direction should not be seen as a reflection on the credibility of the members of the present sit. కాబట్టి మేము కావాలని ఇదంతా చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఏమో, ద కోర్ట్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ఇట్ హెస్ నాట్ అబ్జర్వ్డ్ ఎనీథింగ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్ ఇన్ ది మ్యాటర్. అంటే ఇది కూడా మీరు చూడాలి. అంటే ముఖ్యమంత్రితో సహా చేసిన దాన్ని మేమేమి బలపరచట్లేదు, వ్యతిరేకించి ప్రత్యారోపణల జోలికి కూడా మేమేం పోవడం లేదు. సో కోర్టు పూర్తిగా ఒక తటస్థ పాత్ర, ఒక మధ్యస్థ పాత్ర వాళ్ళు తీసుకొని నిజాలు నిర్ధారించండి అన్నారు. అందరూ అడిగింది అదే, నిజాలు నిర్ధారించండి, జరిగిన తప్పులు ఏమైనా ఉంటే తేల్చండి. కానీ వీ క్లారిఫై దట్ వీ విల్ నాట్ పర్మిట్ ది కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. ఇట్ అబ్జర్వ్డ్ టు ది ఎఫెక్ట్. కాబట్టి చాలా జరిగాయి.
వెనక్కు తగ్గడానికి ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పాలి వర్మ. నిన్న కూడా మనం చర్చించాం. అవును. ఈ జడ్జీలు నమ్మకూడదు అన్నారు, వీళ్ళు జగన్ జడ్జి అన్నారు, క్విట్ ప్రోకో అన్నారు, నాట్ బిఫోర్ మీ దాకా కూడా అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు ఇక్కడ. తీర్పు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నాను అన్నారు. అవును. ఆయన అన్న తర్వాత వైసీపీ నాయకులు మటుకు భూమన్ కరుణాకర్ రెడ్డి అయినా, అంబటి రాంబాబు, రోజా అందరూ కూడా ఇదేదో మాకు విజయం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది విజయము అనే కోర్టు ఏమో ఒక వైఖరి ఏం తీసుకోలేదు. అదే సమయంలో ఏ తప్పులు జరగలేదని ఎవరు చెప్పడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పినట్టుగా కొవ్వు కలిసింది, అపవిత్రం అయిపోయింది, ఆ మాట అనొద్దండి, అది విచారించండి అన్నారు అంతవరకు. కానీ వైసీపీ ఇందులో పెద్దగా సంతోషించడానికి ఏం లేదు. కానీ చంద్రబాబు వాదన దెబ్బతిందని, అంటే ఎదుటోడి కేసు దెబ్బతింటే నా కేసు మేలైనట్టే కదా అన్న పద్ధతిలో ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ కొన్ని రాజకీయ సందేహాలు కూడా ఉన్నాయి. సిబిఐ పంజరంలో చిలుక కదా, కాబట్టి అది ఎలా ఉంటుంది అని. కొంతమంది ఏమో చంద్రబాబు మీద ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు చెప్పినట్టు వింటుందని. వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తిగా కేంద్రం చెప్పు చేతుల్లో ఉంటాయి తప్ప తెలుగుదేశం అధినేత చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీఏలో భాగస్వామి కదా అని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఇది ఎన్డీఏలో నిన్న మీకు నేను చెప్పా ఈ పాజిబిలిటీస్ అన్ని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఇదే జరగనివ్వండి అని కేంద్రం ఏం చెప్పలేదు అక్కడ. అవును. చాలా యుక్తియుక్తంగా వాళ్ళు చాలా తెలివిగా కేంద్రం దీనిలోకి తీసుకున్నారు దీన్ని. అంటే ఇప్పటికో 2 కేసులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిది కొన్ని కేసులు, ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక కేసు, సుప్రీంకోర్టు ముందు రకరకాల దర్యాప్తుల్లో. ఇప్పుడు తిరుమల తిరుపతి మతపరమైన విషయాలు వీటన్నిటికి సంబంధించిన విషయం కూడా కేంద్రం గుప్పిట్లో ఉండబోతుంది. ఇంకా సిబిఐ అంటారా, అంతర్వేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏం తేలింది ఇప్పటికి? లేకపోతే మాట్లాడితే రామతీర్థం ఏవో అంటే ఏది తేలింది? కాబట్టి సిబిఐ ఏది తేల్చిందని ఇది అంత తొందరగా తేలుస్తారు అనేది కూడా ఒక పెద్ద సందేహం. పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడకూడదు కదా సార్ దీని మీద? అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడొద్దని కోర్టు ఏమి గ్యాగ్ ఆర్డర్ ఏం పెట్టలేదు కదా. కాకపోతే రెచ్చగొట్టకుండా ఉండడము, ప్రశాంతత కాపాడాలి, బ్యాటిల్ గ్రౌండ్గా మార్చొద్దని. దీనికి గ్యాగ్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదా? ఇప్పుడు మనోభావాలకు సంబంధించింది ఎవరు నచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఇదే కదా ఎంతవరకు దారి తీసింది. గ్యాగ్ ఆర్డర్ మీద ఏమి డిస్కషన్ జరగలేదండి? ఇంకెవరో మాట్లాడకూడదు ఈ రిపోర్ట్ వచ్చినంత వరకు అని ఏం వాళ్ళే మాటలేమి ఇవ్వలేదు. గ్యాగ్ ఆర్డర్ అనేది వేరే సమయంలో అన్నారు. కానీ ఒకటి కదా, సహజంగా మాట్లాడడం తగ్గిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్ ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు తొందరపాటుగా ఆరోపణలు చేశాడు, అందుకని సుప్రీంకోర్టు కూడా దానికి అక్షింతలేసి, అవును, అలాగే సిట్టును కూడా లాగేసి సిబిఐకి అప్పగిచ్చారు కదా, కాబట్టి మా వాదన నిలబడింది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈ తీర్పు ఏమీ జరగలేదని చెప్పుంటే అప్పుడు వాళ్ళు సంతోషించుండొచ్చు. ఇదంతా నాటకమే అని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. నాటకాలు ఆడొద్దు, విచారణ జరిపిస్తామన్నారు. సో వీళ్ళైనా వాళ్ళైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుకు లోబడి ఉండాలి. కాకపోతే ఒకటి, ఇంతమంది భక్తులకు సంబంధించిన ఈ అంశంతో తేలిగ్గా మాట్లాడడం, తొందరపాటుగా మాట్లాడడం, ముందుగానే అంతా అయిపోయిందని ఒక విధమైన ఆందోళనకు, మనస్తాపానికి గురి చేయడం సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది కొంత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరికి కొంత ఎదురు దెబ్బ కింద చెప్పాలి. ఆ వైఖరి మంచిది కాదు. మత రాజకీయాలు, దేవుడితో రాజకీయాలు వద్దన్నారు కదా, అదే తేల్చారు ఇప్పుడు. సో దేవుడితో రాజకీయాలు, మతంతో రాజకీయాలు సరికాదు, లడ్డూతో రాజకీయాలు సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు తేల్చి పడేసింది. అందుకనే తన చేతుల్లోకి తీసుకుంది, ప్రభుత్వం చేతుల్లోంచి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే కదా.